ఫ్రెండ్స్ అది 2015 చికాగోలో నాన్సీ లీ అనే ఈ ఆంటీ ఉంది. నార్మల్ గా యాంటిక్ థింగ్స్ కొన్ని ఆక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా, కొన్ని బాగా వస్తువులకి 100 అంటే కాదు 101 అని, కాదు 102 అని, ఇలా ఆక్షన్లు జరుగుతూ ఉంటాయి కొన్ని వస్తువులకి. అయితే ఒక రోజు ఈ ఆంటీ కూడా రోజంతా ఇంట్లోనే కూర్చొని ఏం తింటానులే అలా పోయి ఏదైనా ఆక్షన్ లో పార్టిసిపేట్ చేద్దామని చెప్పి ఎంటర్టైన్మెంట్ కోసం పోయింది. సో అందరు ఆక్షన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, స్టార్ట్ అయిపోయింది. తొక్క తోటకోదని చెప్పి ఏది పెడితే అది అమ్ముతూ ఉన్నది. మన ఆంటీ అయితే ఏం కొనలేదు. అయితే అప్పుడే అక్కడికి ఒకటి వచ్చి లపక్కన ఏదో బ్యాగ్ ఏదో తీసుకొని వచ్చి, ఇదిగో ఈ బ్యాగ్ ఆక్షన్ లో పెడుతున్నాను, ఈ బ్యాగ్ మామూలు బ్యాగ్ కాదు, నాసా వాళ్ళ బ్యాగ్ ఇది, అదొక లోనా శాంపిల్ రిటర్న్ బ్యాగ్ అని చెప్పాడు. అంటే వీళ్ళు చందమామ మీదకి వెళ్ళినప్పుడు అమెరికా వాళ్ళు అక్కడ ఉన్న శాంపిల్స్ మట్టి మశానం దుమ్ము ధూళి ఆ శాంపిల్స్ ని తీసుకొని వస్తారు కదా, ఆ శాంపిల్స్ కి సంబంధించిన బ్యాగ్ అందులో పెట్టే తీసుకొని వచ్చారని, ఇప్పటికీ చందమామకు సంబంధించిన డస్ట్ పార్టికల్స్ అందులో ఇంకా ఉన్నాయని, సో చందమామ యొక్క నిజమైన ఈ బ్యాగ్ ని ఎవడన్నా కొంటాడా అంటే ఎవడు ఒకడు కూడా కొంటావని చెప్పాలి. ఆంటీ అయితే ముందు టెంప్ట్ అయింది, కానీ నిజమై ఉండదులే అని చెప్పి అసలు కొనలేదు. ఎవడు కొనకపోయేసరికి ఆ తర్వాత వాడు ఏం చెప్పాడు, మట్టి అంటే మామూలు చందమామ మట్టి కాదు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఫస్ట్ టైం చందమామ మీదకి వెళ్ళినప్పుడు ఈ హ్యాండ్ బ్యాగ్ ఎత్తకపోయాడు, వచ్చేటప్పుడు గుప్పెడు మట్టి అందులో పడేసి దీని నుంచి రిటర్న్ తీసుకొని వచ్చాడు అని చెప్పాడు. అప్పుడు ఎవడన్నా కొంటాడా అంటే అప్పుడు కూడా ఎవరికి ఇంట్రెస్ట్ రాలేదు. కానీ మన ఆంటీ సర్లే వచ్చాం కదా కొనకపోతే ఏం బాగుండదు ఏదో ఒకటని, నేను కొంటానులే, ఆక్షన్ ఇది ఎంతకు స్టార్ట్ చేస్తున్నామని అడిగితే వాడు $1 మిలియన్ పెట్టి స్టార్ట్ చేస్తామని అన్నాడు. మన ఆంటీ $1000 ఇస్తా అని చెప్పింది. వాడు పైనుంచి కింద దాకా ఆంటీని అలా చూసి ఓకే తీసుకెళ్ళండి అని చెప్పి ఆ $1000 లాక్కొని చేతిలో బ్యాగ్ పెట్టి వెళ్ళిపోయాడు. ఏం చెప్పాలంటే 1000 కూడా కాదు, $997 కొనేసింది. వాడు చందమామ మీద నేను తీసుకొచ్చిన ఇసుక శాంపిల్ అలా ఇచ్చేసి వెళ్ళిపోయాడంట. మన ఆంటీ ఇంటికి వెళ్ళిపోయింది బ్యాగ్ తీసుకొని. నెక్స్ట్ రోజు పొద్దున్నే లెగిసింది. ఆ తర్వాత లెగిసి బ్యాగ్ ని చూస్తా ఉంది. బాగా బాధపడింది. అయ్యో తాగిన మొత్తంలో ఎదవ హ్యాండ్ బ్యాగ్ ఎవడదో కొని సచ్చేనే $1000 ఇచ్చి అని కాసేపు బాధపడింది. తర్వాత కాసేపు ఆలోచించింది, ఏమో నిజమే అయి ఉండిద్దేమో అని చెప్పి అందులో ఉన్న కొన్ని డస్ట్ పార్టికల్ శాంపిల్స్ ని నాసాకి పంపించిందంట. వాళ్ళు దాన్ని నిజంగానే టెస్ట్ చేసి అది రియల్ గా చందమామ మీద ఉన్న డస్ట్ పార్టికల్సే, మీ దగ్గర ఉంది ఒరిజినల్ బ్యాగే, అది కరెక్ట్ బ్యాగ్ అని చెప్పారంట. ఆ తర్వాత నాసా వాళ్ళు పొరపాటున మీ దగ్గరకు వచ్చేసినట్టుంది, మాది మాకు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి నాసా వాళ్ళు కూడా అడిగారు. ఆంటీ ఏమో శాంపిల్స్ కోసం 4 పార్టికల్స్ ఇచ్చానుగా, డస్ట్ తో ఎంజాయ్ చేయండి, నేనైతే వెనక్కి ఇవ్వనని చెప్పింది. అయితే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చందమామ మీద వాడిన బ్యాగ్ ఈవిడ దగ్గరికి ఎట్టపోయిందిగా, అసలు బయటికి ఎలా వెళ్ళింది అని చెప్పి తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కొంచెం వెతికాక ఏం తెలిసిందంటే వాళ్ళకి అమెరికాలో ఒక పెద్ద స్పేస్ కు సంబంధించిన మ్యూజియం ఉంది. దాన్ని ఈ సోడా బుడ్డ అంకులే నడిపేవాడు. ఇతని నేమ్ మ్యాక్స్. మన మ్యాక్స్ అప్పటికే 2006 లోనే జైలుకి వెళ్ళిపోయాడు. ఆ రకంగా ఏం చేశాడంటే మ్యూజియం మీద ఉన్న పిచ్చితో అభిమానంతో స్పేస్ కు సంబంధించిన వస్తువులన్నీ ఎలాగైనా కలెక్ట్ చేయాలని చెప్పి నాసాలో కొన్ని ఆర్గనైజేషన్ లో ఎక్కడ పెడితే అక్కడ జనాలు పంపించి దాదాపు 400 పైగా ఆబ్జెక్ట్స్ ని స్పేస్ కు సంబంధించిన వాటిని వస్తువుల్ని ఇతను కొట్టేశాడు అనమాట. మరి మ్యూజియం లో ఎట్టుకోవడానికో ఇంట్లో ఎట్టుకోవడానికో తెలియదు కానీ ఆతం ఎక్కువైపోయి ఏడ పడితే అక్కడ ఏవి పడితే అవి కొట్టేశాడు. సో ఈ కేసులోనే ఇన్ని గబ్బు పనులు చేసావా నువ్వు అని చెప్పి ఈ సోడా బుడ్డ అంకుల్ని 2006 లోనే జైల్లో వేసేసారు. కానీ విషయం ఏంటంటే వీడు కొట్టేసిన ప్రతి ఒక్క వస్తువుని నాసా వాళ్ళు తిరిగి వెనక్కి తీసేసుకున్నారు. వీడు ఎక్కడెక్కడ దాచిపెట్టాడు అన్ని తెలుసుకొని. కానీ ఏమైందంటే ఈ బ్యాగ్ ఒక్కటి, ఈ బ్యాగ్ కూడా నాసా వాళ్ళు మేము తీసేసుకున్నాము అనే భ్రమలో ఇంకో బ్యాగ్ ఏదో ఎత్తుకొని వెళ్ళిపోయి ఇదే అనుకుని ఆ నిజమైన బ్యాగ్ ని అక్కడే ఆడ వదిలేశాడంట. ఆ తర్వాత వాడికి అది ఏదో దొరికింది, దాని మీద చందమామ బ్యాగ్ అని రాసింది, ఎవడోడు నమ్మబోతాడని చెప్పి ఆక్షన్ తీసుకొని వచ్చాడు. ఎవరికి తెలియకుండా ఆక్షన్ లో కూడా అమ్మేశాడు. అది వాడికి కూడా తెలియదు అది ఆ బ్యాగ్ అని, జస్ట్ దాని మీద పేరు రాసింది అంతే. మన ఆంటీ కొనేసింది. కానీ వాళ్ళు ఏం తిత్త వాళ్ళు కాదు కదా, అది నాసా. సో వాళ్ళు మా బ్యాగ్ పోయింది, ఆంటీ ఎత్తకపోయింది, అది కాదుగా మా బ్యాగ్ మాకు ఇచ్చాయి ఆంటీ అని చెప్పి లాక్కోవడానికి ట్రై చేసేది. మన ఆంటీ ఏమో వెనక ముందు ఆలోచించకుండా వెంటనే కోర్టుకు వెళ్ళిపోయింది. కోర్టులో జడ్జి గారు ఇద్దరి యొక్క వాదోపవాదాలు చాలా గట్టిగా విన్నారు. లాస్ట్ గా జడ్జి గారు ఏమన్నారంటే అభంశుభం ఎదుగుని ఒక ఆంటీ దగ్గర నుంచి తన బ్యాగ్ ని కొట్టేయాలనుకోవడం సిగ్గుచేటు, మీరందరూ కలిసి సిగ్గుపడాలి, ఇంత మంచి ఆంటీలు మనకి ఎక్కడా దొరకదు, మళ్ళీ ఆంటీ జోలికి వెళ్తే వాత పెడతా అని చెప్పి తీర్పిచ్చేసింది. ఇక నాసా వాళ్ళు కూడా ఏం చేయలేదు. మరి జడ్జి ఏ మూడ్ లో ఉన్నాడో తెలియదు. ఎంత కాదన్నా అది చాలా ముఖ్యమైన బ్యాగు, నాసా వాళ్ళ బ్యాగు. అడు తిరిగి కొంచెం ఇల్లీగల్ గా ఆంటీ చేతిలో పడింది. మహా అయితే $4 కొంచెం ఎక్స్ట్రా ఇచ్చి ఆవిడకి కాంపెన్సేషన్ గా డబ్బులు ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ బ్యాగ్ వాళ్ళకి ఇచ్చేయాలని అంటారు ఎవరైనా. మరి జడ్జి మూడ్ బాగుంది, ఆంటీకి బ్యాగ్ ఇచ్చేసాడు. ఇంకా బాగుంటే ఆంటీ చందమామ కూడా అనేవాడేమో. మరి పాపం నాసా వాళ్ళు ఓకే అని చెప్పి వెళ్ళిపోయారు. మన జడ్జి ఆంటీని బాగా అప్రిషియేట్ చేశాడు. ఆ తర్వాత ఆంటీ నెక్స్ట్ రోజే ఆ బ్యాగ్ ని బయట ఎవరికో $1.8 మిలియన్ కమ్మి పడేసింది. లేకపోతే ఏం చేసిద్దా ఆంటీ ఆ మట్టితో? మట్టి అంతా నేల మధ్యలో కూరగాయలను పండించిద్దా? డబ్బుల కోసమే చేసింది, వచ్చేసాయి. దీని గురించి మీద ఉంటారో కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్ నార్మల్ గా వేల్స్ ఉంటాయి కదా, వేల్స్ పెద్ద పెద్దవి, అవి కొన్నిసార్లు చనిపోతూ ఉంటాయి. మనము చూస్తాం, అంటే అలా చనిపోయి ఒడ్డుకి కొట్టుకొని వచ్చేస్తూ ఉంటాయి. న్యూస్లో అయితే చాలా చూసుంటాం. అయితే కొన్నిసార్లు ఇలాంటి ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ ఒక్క వేలు వల్ల, ఒక్క చనిపోయిన వేలు వల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోతుంటారంట. తెలుసా ఏమవుతుందంటే వేల్స్ ఎప్పుడైనా ఇలా సముద్రం ఒడ్డుకి కొట్టుకుంటూ వచ్చేసాయి అనుకోండి, అవి కొన ఊపిలో ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ సముద్రం లోపలికి వెళ్ళలేకపోతుంటాయి. సో ఇలా వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను ఇలా వెళ్ళలేకపోతున్నాను, నాకు డిస్కంఫర్టబుల్ గా ఉందని చెప్పి దాని పెద్ద పెద్ద వోకల్స్ ను ఉపయోగించి సముద్రం లోపలికి సిగ్నల్స్ ను పంపిస్తుంది.
ఎవరన్నా వచ్చి నన్ను కాపాడండి అయ్యా అని చెప్పి. అయితే ఈ సిగ్నల్ వినగానే ఏం జరిగిద్ది అంటే ఆ వేలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకే పంపిస్తుంది, వాళ్ళకి అర్థమయ్యేలాగా సిగ్నల్స్ ని. సో ఇప్పుడు ఆ ఫ్యామిలీలో వేల్స్ అంతా ఓవే గాలుడు మళ్ళీ పోయి పక్క గల్లీ వాళ్ళని ఎవడో గెలికినట్టున్నాడు పదండా అని చెప్పి ఆ సిగ్నల్స్ ని ఫాలో అవుతూ మిగతా వేల్స్ అన్ని ఆ గల్లీ వాళ్ళందరినీ ఈ రోజు లేపేద్దామని చెప్పి ఫ్యామిలీ అంతా గుంపు గుంపుగా వచ్చేస్తుంటాయి. ఆ దెబ్బకి ఇక్కడ దాకా వచ్చిన వేల్స్ డిహైడ్రేషన్ ఎక్కువ అయిపోవడం వల్ల, క్లైమేట్ చేంజ్ ఎక్కువ ఉండటం వల్ల కొన్ని బీచెస్ అయితే చాలా వేడిగా ఉంటాయి. ఈ విధంగా చాలా వేల్స్ ఈ సిచ్యువేషన్స్ వల్ల చనిపోతుంటాయి ఒకే దెబ్బకి. ఈ రకంగా ఇప్పుడు దాకా వరల్డ్ వైడ్ గా చాలా టైమ్స్ అయ్యాయంట. ఓయేవాడు ఊరికే పోకుండా ఫ్యామిలీ మొత్తం లేపుకొని పోయాడు. ఫ్రెండ్స్, ఇంగ్లాండ్ లో ఒక పెద్ద చెట్టు ఉండాలి, అంటే ఎన్నో సంవత్సరాల నుంచి బాగా పాత చెట్టు. అది బాగా ఓల్డెస్ట్ ట్రీ ఇన్ ఇంగ్లాండ్ అవడం వల్ల దాని గురించి అందరికీ తెలుసు. ఇంగ్లాండ్ లో దానికి వరల్డ్ రికార్డ్ కూడా ఉంది, బాగా పొడవైన ట్రీ అని చెప్పి. కానీ ఒకసారి ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. పాపం ఆ తుఫాన్ దెబ్బ వల్ల ఆ చెట్టు అలా కూలిపోయింది. కూలిపోవడం అంటే మొత్తంగా కాదు, సగంకి పైగా విరిగిపోయి ఆల్మోస్ట్ ఇంకా కూలిపోయింది. ఈ విషయం తెలిసిన తర్వాత అక్కడ ఉన్న ఒక ఆర్టిస్ట్ సిమాన్ రూకీ అనే ఒక ఆర్టిస్ట్, అతను ఒక మంచి ప్లాన్ వేసుకున్నాడు. అతను టీం మొత్తాన్ని వేసుకుని వచ్చి ఇది బాగా గుర్తుండిపోయేలాగా, దీన్ని బాగా గుర్తు పెట్టుకునేలాగా ఏదైనా మనం చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ చెట్టుని ఈ విధంగా చెక్కాడు. పిచ్చి లేచింది కదా చూడగానే. అదొక పెద్ద చెట్టు, ఆ చెట్టుని అలా చెక్కాడు ఆయన. అది పైనుంచి ఎగిపోయింది అనుకోండి, మిగిలిన పాటు మొత్తాన్ని ఈ విధంగా ఒక పెద్ద చెయ్యిలాగా ఆల్మోస్ట్ చూడడానికి ఆ చెయ్యి కింద నుంచి ఆకాశంలోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అన్నట్టు చాలా అద్భుతంగా చెక్కాడు. చూడడానికి అది ఎంత రియలిస్టిక్ గా ఉందో చూడండి. ఫ్రెండ్స్, మనం బాగా కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోదాం, 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోదాం. వెళ్ళి ఏం చేద్దామంటే ఆ టైంలో ఆలోచించండి, మనం తలకు రాసుకునే షాంపూలు ఉండే ఛాన్స్ ఉందా? అస్సలు లేదు. అయినా జుట్టు బాగా హెల్దీగా ఎలా ఉండేదంటే, మన జుట్టు హెల్దీగా ఉండడానికి దాంటది అదే సీబమ్ అనే ఒక మంచి ఆయిల్ ని దానికి అదే ప్రొడ్యూస్ చేసుకుంటుంది, మన స్కాల్ప్ హైడ్రేటెడ్ గా ఉండటానికి, బాగా గట్టిగా ఉండడానికి. సో అంతా బానే ఉండేది, ఆటోమేటిక్ గా హెల్దీగా ఉండేవాళ్ళు. అంతా బానే ఉన్నప్పుడు ఈ షాంపూ అనే కాన్సెప్ట్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? సో ఏమైందంటే 1900 ఆ టైం వచ్చే కొద్దీ ఈ ఫ్యాషన్ జనాల్లో ఏ రేంజ్ లో పుట్టుకొచ్చిందో అందరికీ తెలుసు. సో లేడీస్ ఎక్కువగా ఆ టైంలో వాళ్ళ జుట్టుకి జెల్స్ ని వాడేవాళ్ళు. హెయిర్ ని రకరకాలుగా స్టైల్ చేయడానికి, మౌల్డ్ చేయడానికి ఈ జెల్ ని ఎక్కువగా రాసేవాళ్ళు జుట్టుకి. అదేమో గ్రీజ్ లా ఉంటది, నెత్తికి రాసి నీళ్ళతో పెట్టి కడిగితే పోయిద్దా? పోదు. సో జెల్ అమ్మే వాళ్ళే మంచి షాంపూలు చేయడం కూడా స్టార్ట్ చేసేది. సో జెల్ కొనే వాళ్ళంతా షాంపూలు కూడా కొనేవాళ్ళు. సో షాంపూలు ఎందుకు, జెల్ గ్రీజ్ అంటుకుంటే అది పోయేలా చేయడానికి. నెమ్మదిగా ప్రతి ఒక్క జెల్ వాడటం కూడా బాగా తగ్గించేసేది ఉండే కొద్ది. దీనివల్ల మరీ ఎక్కువ జుట్టు పాడైపోయిద్దామో అని. దీని దెబ్బకి షాంపూ వాడకం కూడా తగ్గిపోయింది. ఇంకేముంది, ప్రతి ఒక్క కంపెనీలు వాళ్ళ కొత్త ఐడియాలతో వచ్చేసేది. మా షాంపూ ఇంత గొప్పది, మా షాంపూ అంత గొప్పది అని. షాంపూ వాడకపోతే మీరు సంగనాగిపోతారు అని చెప్పి ఓదగొట్టి బెదగొట్టి వాడిపించడం స్టార్ట్ చేసేది. అయితే ఈ షాంపూలు రాసుకునే ప్రతి ఒక్కరికి తెలుసు, ఇదంతా కెమికల్, ఇది వాడితే జుట్టు ఖచ్చితంగా కాలిపోద్దని. ఇదంతా మనకు తెలిసిన షాంపూ లేకుండా స్నానం మనం చేయలేం. సో ఇంక దీని గురించి తర్వాత ఏమైందో తెలిసిందిగా, ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళందరూ కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. నిజంగానే మన అందరం కలిసి జుట్టు పీక్కొని మరి లక్షల కోట్లు వాళ్ళకి ఇస్తున్నాం అంటే, ఇప్పుడున్న పొల్యూషన్ దెబ్బకి కొన్ని షాంపూలు అవసరం అనుకోండి. దీని తర్వాత నేను ఇప్పుడు ఏదో యాడ్ గురించి చెప్తాను అనుకుంటున్నాను కదా, అదేం లేదు, అయిపోయింది ఫ్యాక్ట్. ఫ్రెండ్స్, మీకు పోకీమాన్ కార్డ్స్ తెలుసా? మీరు పెద్దగా వినుండవు కానీ అప్పట్లో పోకీమాన్ కార్డ్స్ బాగా ఫేమస్. దాని సేల్ తెగ జరిగేది. అందులో కొన్ని కార్డ్స్ అయితే చాలా రేర్ గా ఉండేవి. దాంతో కొంతమంది వాటిని ఆన్లైన్ లో పెట్టి లక్షల బిడ్డింగ్ లేసి మరి అమ్మేవాళ్ళు. అంటే దాని వాల్యూ అంత ఉండేది అనుకోండి అప్పట్లో. అయితే మొన్న మధ్య 2022లో వరల్డ్ వైజ్ గా అన్నిటికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి కొన్న కార్డుగా ఈ కార్డు పేరు సంపాదించుకుంది. ఏ యాంగిల్ నుంచి చూసినా ఇది పోకీమాన్ లా లేదు కదా, ఈడెవడగా అంటే అబ్బాయి ఇదేం పోకీమాన్ కార్డు కాదులేండి, ఇది ఇంకో టైప్ ఆఫ్ కార్డు. విషయం ఏంటంటే ఇది ఒక సిగరెట్ కార్డు. సిగరెట్ కార్డు ఏంటో అంటే, అప్పట్లో సిగరెట్ ప్యాకెట్లు అమ్మేవాళ్ళు. ఆ టైంలో కంపెనీ వాళ్ళు పబ్లిసిటీ మంచి స్టంట్ లాగా ఏమైనా చేద్దామని చెప్పి సిగరెట్ ప్యాకెట్ లో ఈ ఫోటో పెడదాం అనుకున్నారు. ఎవడో వానర్ ఫోటో పెట్టే అనుకుంటున్నారా? వాడి ఫోటో పెడితే ఎవడన్నా ఎందుకు కొనుక్కుంటాడు? అది ఒక ఫేమస్ బేస్బాల్ ప్లేయర్ యొక్క ఫోటో. 19వ శతాబ్దం 1900 ఆ టైంలో అతను ఒక ఫేమస్ ప్లేయర్. ఆ ఫేమస్ వ్యక్తి యొక్క ఫోటో పెట్టి వీళ్ళు కూడా ఈ సిగరెట్ కంపెనీ వాళ్ళు ఫేమస్ అయిపోదాం అని అనుకున్నారు. ప్లాన్ వేసి అనుకున్నట్టుగానే చక్కచక్క వాటిని పెట్టుకుంటూ అమ్మడం మొదలు పెట్టారు. కానీ పనికి మనలో వాళ్ళ ప్లాన్ ని ఆ ఫేమస్ వ్యక్తికి చెప్పడం మర్చిపోయారు. వాళ్ళ మటుకు వాళ్ళే ప్లాన్ వేసేసుకుని స్టార్ట్ చేసేసారు. ఈ విషయం ఆ ఫేమస్ వ్యక్తికి తెలిసింది. ఫేమస్ వ్యక్తి ఆ మాట వినగానే, నా ఫేమస్ బ్యాడ్ తీసుకుని ఒక్కొక్కరిని వాయ కొడతాను, మూసుకొని ఆ పని చేయడం ఆపేయండి అని చెప్పి కంపెనీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. లేకపోతే ఒక సిగరెట్ ప్యాకెట్ లో అతను ఫోటో పెట్టేదేంది, పెట్టేది నాకు డబ్బులు ఇవ్వకుండా పెట్టేదేంది అని చెప్పి అతను కోపం వచ్చేసింది. ఇంకా దానిలోంచి అతను తీయించేశాడు. అయితే అప్పటికీ పెద్దగా 50-60 తప్ప ఎక్కువ కార్డ్స్ ఏమి అమ్ముడవలేదు. వీళ్ళు అమ్మలేదు ఇంకా. సో ఆ తక్కువ ప్యాకెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దాని తర్వాత నుంచి కార్డులు అందులో నుంచి తీసేశారు. 1900 టైంలో కదా, అప్పటి నుంచి ఇప్పటికి కార్డ్స్ అన్ని ఫుల్ గా డిస్ట్రాయ్ అయిపోయాయి, ఏమీ మిగలలేదు. కానీ ఏదో ఒక్కటి మాత్రం ఎవరి దగ్గర మొన్న మధ్య 2022లో దొరికింది. ఇంత పెద్ద స్టోరీ చెప్పి ఆ బొక్క కార్డుని అసలు ఎంత కొనుక్కున్నాడు అంటే, దాన్ని దాదాపు 60 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడంట. ఆ బొక్క కార్డుని వాడు ఎవడో మరి ఇప్పటిదాకా వాళ్ళు ఒక కార్డుని అన్ని డబ్బులు పెట్టి ఎవడో కొనలా ఏ కార్డుని. అయినా ఏం చేసుకుంటాడు ఆ కార్డుని వాడు దగ్గర పెట్టుకుని? బాగా ఎన్ని డబ్బులు ఎక్కువైపోయాయి. ఏమైతుంది, మహా అయితే సిగరెట్ కంపు కొడతా ఉంటది ఆ కార్డు. మీరేమంటారో కామెంట్స్ చెప్పండి.
ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోని అతి పెద్ద జీవి ఏదో అంటే ప్రతి ఒక్కడు షార్క్, ఆ బ్లూ షార్క్ ఏదో చెప్తుంటారు. నిజమే అనుకోండి, షార్క్ అన్నిటికంటే పెద్ద జీవి, భయంకరమైన జీవి. మీరు కూడా వినుంటారు షార్కులు అటాక్ చేస్తున్నాయి మనుషుల్ని అది ఇదని. వినడానికి చాలా ఎక్కువ సార్లు వింటాం గానీ నిజంగా రికార్డులు, కేసు అయిన ఫైల్స్ చూసుకుంటే వాళ్ళు మొత్తం మీద గట్టిగా సంవత్సరానికి 5-6 కేసులు కూడా ఉండవు. ఒక షార్క్ మొత్తం మీద ఒక మనిషిని లపక్కన మింగేసింది అనేదాన్ని అయితే మనం పెద్దగా వినం, సినిమాలో తప్ప ఎక్కడ వినం. ఎందుకంటే బయట అట్లాంటివి ఏం జరగవు. జరిగినా ఎప్పుడో 10-20 సంవత్సరాలకు 1-2 సార్లు అయిద్దాము. ఇక్కడ మీకు ఎవడో హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాం అనిపిస్తుంది కదా, కాదు. 10-20 సంవత్సరాలకు ఒకసారి అదృష్టం దొరికిద్ది అన్నానుగా, ఇతనికి అదృష్టం దక్కింది. ఇతనేమో మైకెల్, అమెరికాలో ఉంటాడు. ఒక రోజు షార్క్ అలా నడుచుకుంటూ వచ్చి డైరెక్ట్ గా వీడు మొత్తంగా మింగేసింది. నిజంగానే మొత్తం ఈ మనిషి షార్క్ బాడీ లోపలికి వెళ్ళిపోయాడంట. ఆ షార్క్ లోపలికి వెళ్ళిపోయి దాని అవయవాలన్నీ చూస్తున్నాడంట, బాగా కనిపిస్తున్నాయంట. ఇక మనం ఎలాగో పోతానులే, షార్క్ లోపల అవయవాలన్నా చూద్దామని చెప్పి అలా ఉన్నాడంట. ఈ విధంగా మనోడు 40 సెకండ్స్ పాటు ఆ బాడీ లోపల ఉన్నాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ అలా పెద్ద వేవ్ ఒకటి వస్తే షార్క్ అటు నుంచి అలా వెళ్ళి టూ అని చెప్పి వాడిని ఆ ఒడ్డు కూసేసిందంట. డైటింగ్ అని చెప్పి ఏదో ఉప్పు కాలం తినడం మానేసినట్టున్నాడు, సప్పగా ఉన్నాడు అని చెప్పి సైడ్ కూసి దూరంగా వెళ్ళిపోయింది. మరి వీడికి ఏమైంది అంటే ఏం కాలేదు, జస్ట్ ఒక కాలు ఎరిగింది అంతే. మొత్తం పచ్చడి అవ్వాల్సింది కాలు మాత్రమే ఎరిగింది. ఎంత అదృష్టమో చూడండి, నిజమైన పునర్జన్మ అంటే ఇదే. ఓకే ఫ్రెండ్స్, అయితే ఏమి ఎత్తి పడేయడానికి అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారంటే అవి బాంబుల్ డిస్పోజల్ అనమాట. ఈ బాంబుల్ డిస్పోజల్ కి సపరేట్ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ లో డిగ్రీలు కూడా ఉంటాయి తెలుసా. అంటే ఈ వరల్డ్ వార్ లో ప్రపంచ యుద్ధాలు అయితే మనకి కావాల్సినవి జరిగాయి కదా, వాళ్ళు ఏమైనా కత్తులతో యుద్ధాలు చేసుకున్నారంటే కాదు, అన్ని బాంబులే వాడి వచ్చేది. అసలు ఎన్ని ఎత్తున్నారో, ఎవడి మీద ఎత్తున్నారో, ఎందుకు ఎత్తున్నారో కూడా తెలియదు. ఎవడు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ అత్యంతలు జల్లినట్టు జల్లుకుంటా పోయేది. 2015 లో జర్మనీలో ఒక ఆయన అయితే పాపం ఎక్కడో ఇల్లు కట్టుకుందామని చెప్పి అలా గుంట తవ్వుతూ ఉంటే సడన్ గా అప్పుడు ఇలాంటిది ఒకటి పేలిపోయి అతను అక్కడికక్కడే చనిపోయాడంట. విషయం ఏంటంటే వరల్డ్ లో ఇలాంటి ఇన్సిడెంట్లు చాలానే అయ్యాయి. కేవలం జస్ట్ బెర్లిన్ లో మాత్రమే. ఆ సిటీకి వెళ్తే పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తాయి మీకు. ఆ బిల్డింగ్ ల కింద 3000కు పైగా బాంబులు ఇట్లాంటివి ఏడ పడితే అక్కడ ఉండే ఛాన్స్ ఉందని గట్టిగా చెప్తున్నారు. ఎంతైనా హిట్లర్ వాళ్ళు ఊరు కదా, వాడు చేసిన గబ్బు పనులకి వేడి మీద ఉన్న దేశాలందరూ ప్రతి ఒక్క వచ్చి 4-5 జల్లేసిపోయారు. అంటే 4-5 గాజులేంటి, 100 జల్లేసిపోయారు. అందులో సగం పైగా పేలకుండా అట్నే కింద పడి ఉన్నాయి. ఇప్పుడు వీటి మీద అందరూ ఇల్లు కట్టేశారు. ఇలా ఒక్క ప్లేస్ లోనే కాదు, వరల్డ్ వైజ్ గా చాలా ప్లేసుల్లో ఇలా ఉన్నాయి. వీటిని ఎన్నో సంవత్సరాల నుంచి తీస్తున్నా, ఇప్పటికే సగం కూడా పూర్తిగా తీయలేదంట. అందుకే దీని మీద డిగ్రీలు, ఇండస్ట్రీలు అన్ని వచ్చేసాయి. కొన్ని వేల కోట్ల విలువ చేసే పెద్ద కంపెనీలు దీని మీదే ఉన్నాయి. అయితే మామూలు బాంబులు తయారు చేసే వాటికంటే దీనికి ఎక్కువ డబ్బులు ఎందుకు అవుతున్నాయంటే దీనికి యూజ్ చేసే టెక్నాలజీ మిగతా వాటికంటే చాలా అడ్వాన్స్డ్ గా హైగా ఉంటది. ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా బాంబులు తయారు చేస్తున్నా అనుకోండి, వాళ్ళ దేశం కోసం, వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుసు ఇది ఎప్పుడు పేలిద్దో, ఎక్కడ పెడితే ఎలా ఉంటుందో, జాగ్రత్తగా ఉంటుందా లేదని. సో నార్మల్ టెక్నాలజీ చాలు వీళ్ళకి. కానీ వీళ్ళు ఏమైనా తయారు చేసి ఆడ దాచి పెడుతున్నారా, ఎప్పుడు పేలిద్దో, ఎలా పేలిద్దో, ఏడుందో కూడా తెలియదు, ఆడికి వెళ్ళి ఎతకాల్సి వస్తుంది. అందుకే వీళ్ళు వాడే సూట్లు గానీ, ఆ టెక్నాలజీ గానీ చాలా అడ్వాన్స్డ్ వాడాల్సి వస్తుంది. నార్మల్ వాడడానికి ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే 100% పోతుంది. అందుకే ఓన్లీ అడ్వాన్స్డ్ వాడాలి. దీనికోసం వీళ్ళు లేజర్ టెక్నాలజీలు, పెద్ద రోబోట్లు ఏవి పడితే అవి తయారు చేసి వాడుతున్నారు. ఇంకా అండర్ వాటర్ డిస్పోజల్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇట్లా కూడా నీళ్ళల్లో కూడా ఏడపడితే చేసి తెచ్చాడు. పోతా వాళ్ళ ఎనిమిస్ పడవ ఏదో ఒకటి పేలకపోతా అని చెప్పి. దీనివల్ల పాపం వీళ్ళ ఖర్చు డబుల్ ట్రిబుల్ అయిపోతుంది. దీని గురించి మీద ఉంటారో కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ ని చెక్ చేసి చూడండి. వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు, లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.